దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. అన్ని గుళ్ళలాగా ఈ గుడి కాదు. మేము ఈ గుడిలో ఒకటే విషయం, గుడి దగ్గర నుంచి మీరు చేయాల్సిన పని ఏందో మేము చెప్తున్నాం. మేము ఏం చేస్తున్నాం, ఈ గుడి కట్టిన తర్వాత మేము ఇక్కడ వేసే డబ్బులు ఏవైతే మీరు వేద్దాం అనుకుంటున్నారో ఆ డబ్బులు తీసుకుపోయి బయట లేని వాళ్ళకి సహాయం చేయండి. ఇక్కడ ఒక్క రూపాయి మీరు వేయకండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏదైనా మొక్కుకుంటారు, మంచి జరుగుతుంది. మొక్కిన తర్వాత 100 కొబ్బరికాయలు కొడతాను మొక్కుతారు కొంతమంది. 100 కొబ్బరికాయలు కొడితే అయితే 4,000 ఏమవుతుంది. అవి తీసుకుపోయి ఆ కొబ్బరికాయలు పక్క పడేస్తాం మేము. మాకు ఏ ఉపయోగం లేదు వాటితోటి. అదే 100 కొబ్బరికాయల పైసలు తీసుకెళ్ళి లేని వానికి సాయం చేస్తే ఒక కుటుంబాన్ని, ఒక జీవితాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు ప్రతి సోమవారం ఒక 1/2 లీటర్ పాలన్న శివయ్య నెత్తి మీద పోసేస్తాం. అవి ఎడిగిపోతున్నాయి, మోరిలేకపోతాయి. కానీ అవి లేక చచ్చిపోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అవే 1/2 లీటర్ పాలు తీసుకెళ్ళి లేని వాళ్ళ పిల్లలకు, గరీబుల పిల్లలకు తాగిపిస్తే ఆ పిల్లగాడు ఆరోగ్యమైన బాగుపడుతుంది. దేవుడు ఏం కోరుతాడు? నా మీద పోసిన పాలు నేలపాలు చేయని అడుగుతాడా? లేనివాడికి పెడితే ఇప్పుడు సృష్టిలో అందరూ కూడా ఆ శివపార్వతుల బిడ్డలమే. ఆ తండ్రి ఏం కోరుతాడు, ఆ తల్లి ఏం కోరుతుంది? నా పిల్లలు మంచిగా ఉండాలని కోరుతుంది. మన తల్లిదండ్రులు అదే కోరుతారు కదా. అదే మనం తీసుకెళ్ళిస్తే ఆ పుణ్యం మనకు వస్తుంది కదా. ధైర్యంగా చెప్తున్నారు. ఈ వీడియో అప్లోడ్ అయిన తర్వాత కూడా చెప్తారు. అసలు నువ్వెవరు చెప్పడానికి పాలు పోయొద్దని, అభిషేకం. అరే నేను దేవుడి పేరు చెప్పి పైసలు ఖరాబ్ చెయ్యకండి. మేమేం చెప్తున్నాం, దేవుడు నీకు ఇంకా చాలా మంది చెప్పట్లేదు. నేను మీతోటి దేవుడు మిమ్మల్ని ఇంకా బాగా చూసుకుంటాడు. దేవుడి మీద ఆ పాలు వృధా చేసినప్పుడు కాదు, ఒకడి ఆకలి తీర్చినప్పుడు. ఇప్పుడు మీ అమ్మ నాన్న ఉన్నారు, మీరు అన్నదమ్ములు ఉన్నారు, ఒక 2-3. మీ దగ్గర ఉంది, లేని మీ తమ్ముడో, మీ అక్కో, మీ చెల్లో ఉంది. మీ అమ్మ ఎప్పుడు సంతోషంగా ఉంటుంది? ఇక్కడ మీ దగ్గర ఉండి మీరు ఇక్కడ మీ దగ్గర ఉంచుకొని వాళ్ళు బాధపడుతుంటే సంతోషంగా ఉంటుందా? మీ దగ్గర ఉన్న దాంట్లోంచి తీసుకెళ్ళి వాళ్ళకు కొంచెం పెట్టినప్పుడు సంతోషంగా ఉంటుందా? ఎప్పుడు సంతోషంగా ఉంటుంది? అందరూ సమానంగా లేకపోయినా మీ దాంట్లోంచి కొంచెము వాళ్ళకి పెట్టినప్పుడు, వాళ్ళు కూడా 3 పూటలు అన్నం తింటున్నప్పుడు, మీ అంత గొప్పగా బతకకపోయినా 3 పూటలు అన్నం తింటున్నప్పుడు మీ తల్లిదండ్రులు సంతోషిస్తారు. వాళ్ళు కూడా అంతే. వాళ్ళకి తెచ్చి పెట్టమని అడగరు, మీతో సమానమైన వాళ్ళకి పెట్టండి. వాళ్ళ ఆశీర్వాదం మన ఎమ్మటి ఎప్పుడూ ఉంటుంది. దేవుడు కూడా అంతే. అసలు నాకు అర్థమే కాదు, దేవుడికి ఏదన్నా చెయ్యకపోతే కోపం వస్తుంది అంటారు. కోపం వస్తే ఆ అమ్మ ఎప్పుడు నవ్వుతూ ఎందుకు ఉంటుంది? మన లెక్కనే కోపం వచ్చినాడు కోపంగా ఉండాలి ఆమె ఫేసు, అవునా కాదా? భయంగా ఉండాలి, ఏడుపు రావాలి, అన్ని రావాలి. దేవుడు ఎప్పుడు ఏది కోరలేదు రిటర్న్. ఇప్పుడు మన అమ్మ నాన్నలు ఉన్నారు, 20 సంవత్సరాలు పెంచినా, నిన్ను చదివించినా, జాబ్ వచ్చింది, రిటర్న్ డబ్బులు అని అడుగుతారా తల్లిదండ్రులు? మరి ఈ సృష్టికి అమ్మా నాన్నలు వాళ్ళే ఇచ్చిర్రు ఇవన్నీ ప్రకృతి నుంచి మనకు. రిటర్న్ నేను ఇచ్చిన మీకు రిటర్న్ డబ్బులు నాకు తెచ్చి ఉండిలా వేయండి అని చెప్పిరా వాళ్ళు? చెప్పిరా? మేము అంటుంది అదే. వాళ్ళు ఏమి చెప్పరు, తేకండి, ఇవ్వకండి, నలుగురు మంచి చేయమని చెప్తున్నారు వాళ్ళు. అంతే. మీరు ఎక్కడో వేసి దేవుడికి ఇచ్చినా దేవుడికి చెందట్లేదు ఏది. దేవుడు తినడు. దేవుడి రూపంలో మీరు ఇంకొకరు సహాయం. ఇప్పుడు అన్నదానం చేయడం మంచిదే లేనివాడికి. ఇప్పుడు ఈ అన్నదానం చేసి ఒకటి మంచిది అనుకోకండి. మీరు ఎవరన్నా మీరు చేయాలనుకుంటున్నారు, అన్నదానం బదులు చదువుకునే పిల్లలు ఉన్నారు, 10th క్లాస్ వరకు చదువుకుంటారు, ఇంటర్ పోవడానికి డబ్బులు ఉంటలేవు పిల్లలకి. వానికి మీరు చదివించారు అనుకోండి, వానికి జీవితాంతం మీరు తిండి పెట్టినట్టే. వాటితో పాటు ఒక కుటుంబం, 4 కుటుంబం తిండి తింటారు. సో వాడు 4కి ఉపయోగపడతాడు. సో అట్లాంటి పనులు చేయమని చదివిపియండి పిల్లలు. తల్లిదండ్రులు వదిలేసిన పిల్లలు ఉన్నారు, అట్లాంటి ఒకరిని అడాప్ట్ అంటే మొత్తం అడాప్ట్ కాదు, చదివిపియండి. అడాప్ట్ చేసుకొని చదివిపించి వాడిని ఒక జీవితాన్ని ఇచ్చినాం అనుకోండి, వాడు 4కి సహాయపడతాడు. ఇట్లాంటి పనులు చేయమంటున్నాం మేము. డబ్బులు తీసుకుపోయి వృధాగా ఉండిలల్లో వేసి దేవుడి పేరుకి, దేవుడికి ఇంత పెద్ద పూజ చేసినాం అని చెప్పుకోకండి ప్లీజ్. దేవుడు అది నచ్చడు. మీరు చేయాల్సినది మంచి చేయండి, అది మాత్రమే దేవుడు నచ్చుతాడు. అంతే. మొత్తానికి మహిపాల్ గారు, మీ ఆలోచనలు కానివ్వండి, ఏదైనా ఈ గుడి పెట్టింది వ్యాపారానికి కాదు, ఈ వ్యాపార స్థలం కానీ ప్రాంతం మాత్రం ఆధ్యాత్మిక. అలానే అసలు మీ భవిష్యత్ ప్రణాళిక అంటే అమ్మవారు చెప్పినప్పుడు మీరు ఎలా చేయండి అలా చేయండి అనేది పక్కన పెడితే, ఇది మీకంటూ ఒక అంటే మీ జీవితాశయం లేకపోతే మీ జీవితంలో మీకు ఒక లక్ష్యాన్ని ఏమన్నా నిర్దేశించారు? క్షణం మా జీవితం ఎప్పుడు మారుతుందో మాకే తెలియదు. ఇప్పుడు ఈ క్షణం చచ్చిపోతున్నా సంతోషమే. విషయం ఏమంటున్నా, ప్రజెంట్ లో బతుకుతున్నాం అంతే. రేపొద్దున ఏం జరగాలనేది మాకు వస్తే అది మాత్రమే చేసుకుంటూ పోతాం. ఇంకా ఏదో చేయాలనేది ఆలోచన మాకు లేదు. వెనకది మేము మర్చిపోయినాం. ఈ క్షణం బతుకుతున్నాం, ముందుది మాకు తెలియదు. మేము ఆశించేది ఒక్కటే, నిత్య అన్న ప్రసాదం, ఆ శక్తిని అదొక్కటి చేయాలనేది మా ఆలోచన. ఈ గుడి వరకు మాత్రం మేము చేయాలి. మిగతావన్నీ ఆ తల్లికి సంబంధించిన
చాలా బాగా నీట్ గా అది కూడా నేను ఏం చెప్తున్నానంటే నిత్య అన్నదానం మేము చేసిన ఇప్పుడు ప్రతి శుక్రవారం మేము అన్నం ప్రసాదం చేస్తాం. ఎంత ఆనందంగా ఉంటుంది అంటే మాకు అక్కడ ఆటోలు నడుపుకునే వాళ్ళు, ఈ చుట్టుపక్కల చిన్న చిన్న స్విగ్గీ జొమాటో నడుపుకునేటోళ్ళు, జెప్టో వీళ్ళు నడుపుకునేటోళ్ళు, వైర్లు ఎయిర్టెల్ వైర్లని వైర్లు లాగేటోళ్ళు, లేబర్ పని చేసుకునేటోళ్ళు, ఇట్లాంటి వాళ్ళు వస్తే ఎంత ఆనందంగా ఉంటుంది అంటే మాకు. వాళ్ళకు ఒక పూట అన్నం అంటే ఒక 200 రూపాయలైనా మినిమం అవుతుంది ఇవ్వాలి రేపు. ఆ 200 రూపాయలు సేవ్ చేస్తున్నాం మనము. అమ్మ మనకు ఆ శక్తిని ఇస్తుంది. మేము అందరు అన్నం తినిపోయినాకనే మేము తింటాం. లాస్ట్ అందరు అయిపోయిన తర్వాత మేము కూర్చొని తింటాం. మేమేమి అందుకంటే మా ఫుడ్ ఇంకొక ఇద్దరికి సరిపోతూ లాస్ట్ దాకా ఆగుతాము. ఎవరైనా ఆకలితో వస్తారేమో వాళ్ళు తిన్నాక చూద్దాంలే అని ఆగి. సో ఇక్కడ కూడా నేను చెప్పేది ఒకటే, పబ్లిక్ కి కూడా మీ ద్వారా నేను చెప్పేది ఒకటే, అంటే ఎక్కడైతే గుళ్ళల్లో అన్నప్రసాదన కార్యక్రమం జరుగుతున్నప్పుడు లేని వాళ్ళ కోసం అన్నం వదిలిపెట్టాడు. మీరు ఇండ్లలో మీకు శక్తి ఉన్నా మీరు ఇంట్లో వదిలిపెట్టేసి ఆ గుళ్ళో అన్నం పెడుతున్నారని చెప్పి పోయి మీరు అన్నం తింటే అది తప్పు. అంటే అది దేవుడు అన్నం కాదు, అది దేవుడు లేని వాళ్ళ కోసం అక్కడ పెట్టిస్తున్న అన్నం. అది అట్లాంటి వాళ్ళ కోసం వదిలిపెట్టండి. అంటే అక్కడ వరకు వచ్చి ఆకలి కలుపుతూ ఎవ్వరు కూడా గుడికాడికి వెళ్ళి ఆకలితో రిటర్న్ పోకూడదు. అది ఒక గరీబోడు అంటుంటాను నేను. ఉన్నవాళ్ళు ఇంట్లోనే వండుకొని తినండి ప్రశాంతంగా, వాళ్ళకు ఉన్నది కాబట్టి. ఎవరైతే గరీబోడు వస్తాడో వానికి ఫుడ్ చాలా మంది వస్తుంటారు మా దగ్గరికి. పాపం పేదవాళ్ళంతా ఇక్కడ లైన్ లో నిలబడతారు. నేను పలానా ఏరియాకి ఇది, పలానా పోస్ట్ నాది, నేను కార్పొరేటర్ ఫ్రెండ్ని, కార్పొరేటర్ అన్నని, బావని, బామర్దిని, ఎమ్మెల్యే నాకు తెలుసు అని. నేను సీదా ఒకటే మాట, లైన్లో నిలబడండి. లైన్ అక్కడ ఉందంటే అక్కడే నిలబడండి అని చెప్తాను నేను. ప్రతి గుడిలో కూడా ఇదే జరగాలి. ఒక పేదవాడు అన్నం తినడానికి నిలబడ్డా కూడా పాపం చంటి బిడ్డలు వేసుకొని నిలబడతారు తల్లులు. ఎండకి నిలబడి ఉంటే ఎవరో ఏదో మాకు వీళ్ళు తెలుసు అనగానే ఫస్ట్ ప్లేట్ వాళ్ళకి ఇచ్చి పంపించేస్తున్నారు. దయచేసి ఏ గుడిలో కూడా కొన్ని అట్లాంటివి ఆపండి. అంటే ఈ మత మార్పిడి ఎందుకు జరుగుతుందో అర్థం చేసుకోండి. ఇక్కడ మనం వాళ్ళని తక్కువ చూస్తున్నాం కాబట్టి వేరే దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ మీరు అందరితో సమానంగా చూడండి. డబ్బున్న వాడు వచ్చినా డబ్బు లేని వాడు వచ్చినా ఒకే లైన్లో పంపించండి. మన గుడిలో అట్లనే వెళ్తారు. మీరు చూడండి, ఒక శుక్రవారం కానీ ఒక సోమవారం కానీ అంటే అభిషేకాలు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరి గోత్రనామాలు చదువుతారు, ప్రతి ఒక్కరి చేత అభిషేకం చేపిస్తాం. వాళ్ళకో లైను వీళ్ళకో లైను ఉండదు. ఇక్కడ ఎవరు వచ్చినా సమానంగా అభిషేకం చేయాలి, లోపలికి వెళ్ళాలి, గోత్రనామాలు చేపించుకోవాలి, బయటికి రావాలి. సో ప్రతి గుడిలో ఇట్లాంటి పద్ధతి ఉంటే మన హిందుత్వం ఎక్కడికి పోదు, మన దగ్గరే ఉంటుంది.